అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను రెగ్యులర్గా యూస్ చేసే లోషన్ అనమాట. నేను ఈ లోషన్ అనేది బాడీ లోషన్ కాదు, ఫుట్ లోషన్ అనమాట. అంటే కాళ్ళ పగుళ్ళ కోసం అయితే నేను ఎక్కువగా ఇది వాడుతున్నాను. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అయితే నేను ఇదైతే యూస్ చేస్తున్నాను. ఇదేమి ప్రమోషన్ అయితే కాదు, ప్రమోషన్ అయితే చేసేంత రేంజ్కి అయితే ఇంకా నా ఛానల్ అయితే గ్రో అవ్వలేదు. ఇది నా ఓన్గా నా డబ్బులతో పెట్టుకున్నది. కావాలంటే చూడండి. ఇదేమి శాంపిల్ పీసో లేకపోతే ఫ్రీగా ఇచ్చిందో అయితే కాదు. చాలామంది లేడీస్ ఏంటంటే మంత్లీ 1 టైం అయినా పార్లర్కి వెళ్తూ ఉంటారు. అప్ టు బాటమ్ మసాజ్లు చేయించుకొని, ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకొని అందంగా కనపడడానికైతే ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇలాంటివి అయితే చేయించుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అలా చేయించుకుంటారనమాట. ఓన్లీ ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటే ఫేషియల్ అలాంటివి అయితే చేయించుకుంటారు, హెయిర్ స్టైల్ చేయించుకుంటారు, ఐబ్రోస్ ఇవన్నీ చేయించుకుంటారు. కానీ చాలా తక్కువ మంది పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇవన్నీ చేయించుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా ఏదైనా అకేషన్ ఉంటేనే చేయించుకుంటారు, కానీ మిగతా టైంలో అంతగా పట్టించుకోరు. అంటే మన బాడీని పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో గెస్ చేయండి. ఎందుకంటే కాళ్ళ పగుళ్ళ ప్రాబ్లం అనేది ఎవ్రీ వన్కి ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా ఉంటుంది. జెంట్స్కి చాలా తక్కువ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు రెగ్యులర్గా షూ వేసుకుంటారు కదా, దానివల్ల వాళ్ళకైతే కాళ్ళ పగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. లేడీస్ ఎక్కువగా హీల్స్ వేస్తూ ఉంటారు, షూ చాలా తక్కువ వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వాటర్లో పనులు చేయటం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి కాళ్ళ పగుళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు జెంట్స్తో పోలిస్తే. నేనైతే పార్లర్కి రెగ్యులర్గా వెళ్ళే క్యాండిడేట్ అయితే కాదు. దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా నేనైతే మేకప్ కూడా వేసుకున్నాను అనమాట. నార్మల్గానే రెడీ అవుతాను. అలాగని చెప్పేసి నా బాడీని చెండాలంగా ఉంటే అది అలానే ఉంటుంది, నార్మల్ అయిపోతుంది అని అయితే వదిలేను అనమాట. నాకు కాళ్ళ పగుళ్ళు ఇదంటే నాకు ఎవరిదైనా మా మమ్మీదైనా కాళ్ళ పగుళ్ళు ఉంటేనే నేను అరుస్తాను. చూసుకోవా, ఏదైనా లోషన్ రాసుకోవచ్చు కదా అని అంటాను. అలాంటప్పుడు నా కాళ్ళు కొంచెం పగిలిన మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను అనమాట. ఈ కాళ్ళ పగులు క్యూర్ అవ్వడానికి నేనైతే చాలా ప్రొడక్ట్స్ అయితే యూస్ చేశాను. అందులో ఇదొకటి అనమాట. అంటే ఇదే లాస్ట్ అనమాట. నేను ఇంకా వేరేదైతే ఏది కొనడానికైతే ఏమీ రెడీగా అయితే లేను. నాకు ఇదే చాలా బెస్ట్ రిజల్ట్ అని అనిపించింది. దీనికి ముందు నేను చాలా ప్రొడక్ట్స్ అయితే వాడాను. కొన్ని రోల్ ఆన్ ప్రొడక్ట్స్, రోలింగ్ చేసేవి అలాంటివి అయితే యూస్ చేశాను. కానీ వాటి వల్ల యూజే లేదనమాట. డబ్బులు బొక్క, నా టైం బొక్క, డబ్బులు బొక్క అనమాట. ఇదైతే నాకు కొంచెం మనీ ఎక్కువ పడింది అనుకోవచ్చు, కానీ దీంట్లో ఏంటంటే చాలా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దానివల్ల కొన్నా కూడా యూజ్లెస్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్. అంటే పెద్దవాళ్ళకైతే ఎక్కువ కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఒక్కటి కొంటే చాలు, మొత్తం ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే జస్ట్ స్ప్రే చేస్తాం కాబట్టి ఎంతమంది అయినా యూజ్ చేయొచ్చు. ఒక్కళ్ళకే యూజ్ చేయాలి, వేరే వాళ్ళు ముట్టుకోకూడదు ఒకళ్ళది అన్నట్లుగా ఏమి ఉండదు. కాబట్టి స్ప్రే చేయటమే కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు బాటిల్ని అయితే లైట్గా షేక్ చేసి స్ప్రే చేసి ఒక 10 సెకండ్స్ అలా వదిలేసాక బాడీలోకి అయితే ఆ లోషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. తర్వాత లైట్గా మసాజ్ చేస్తే చాలన్నమాట. ఇలాగా ఒక 3 to 4 days యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది, చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో కొన్నాను అనమాట. అప్పుడు యూజ్ చేశాను. ఆ తర్వాత నాకు చాలా వరకు మొత్తం పగుళ్ళు మొత్తం తగ్గిపోయి నార్మల్గా వచ్చేసింది స్కిన్. తర్వాత నేను పక్కన పడేసాను అనమాట. నేను యూజ్ చేయకుండా మళ్ళీ వింటర్లో లైట్గా కనిపించింది నాకు పగుళ్ళు. మళ్ళీ అప్పుడు యూజ్ చేశాను. ఆ తర్వాత నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం కనిపించలేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మళ్ళీ కొంచెం పగుళ్ళు అనిపిస్తుంది అని చెప్పేసి 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 1 వీక్ కూడా కాదు, ఒక 4 days అయితే యూజ్ చేశాను. నాకు ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయాయి నా ఫీట్ అనేది. అంటే ఎక్స్టర్నల్గా మనమైతే చేయాల్సిందైతే చేయాలి. ఇంటర్నల్గా కాళ్ళ పగుళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలుసుకోవాలి. అంటే బాడీ హీట్ వల్ల కాళ్ళు పగులుతున్నాయా, లేకపోతే కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకైతే కాళ్ళు అయితే బాగా పగులుతాయి. ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళ పగుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ రీజన్ ఏంటనేది తెలుసుకొని మీరైతే ఇది యూస్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంచుకొని బయట ఎంత ట్రై చేసినా అవి క్యూర్ అవ్వవు. నాకు నార్మల్గా బాడీ హీట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కాళ్ళ పగుళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందంగా కనపడడానికి ఎన్నో మేకప్లు వేస్తాం, కానీ ఆరోగ్యంగా ఉండడానికి మాత్రము
ఎవరు ట్రై చేయరనమాట. అలా వదిలేస్తూ ఉంటారు. అది కాదు ఇంపార్టెంట్, ఏది ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్, తర్వాత అందం గురించి ఆలోచించాలి. సో, ఆరోగ్యంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని తర్వాత అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడితే బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం అయితే రాదు. నాకేంటంటే సమ్మర్లో బాడీ హీట్ ఎక్కువయ్యి డీహైడ్రేట్ అవ్వడం వల్ల, వాటర్ కొంచెం తక్కువ తాగడం వల్ల, వాటి వల్ల కాళ్ళ పగులు ఉంటుంది. ఇంకా వింటర్లో అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే నా ప్రాబ్లం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఇక కాళ్ళు కాదు, బాడీ అంతా పగుళ్ళు వస్తూనే ఉంటుంది. ఎంత లోషన్ రాసినా ఎన్ని రాసినా సరే ఒక 1 అవర్లోనే మళ్ళీ డ్రై అయిపోతుంది అనమాట నా స్కిన్ అలాంటిది. దానివల్ల వింటర్లో సమ్మర్లో అయితే నేను ఈ లోషన్ అయితే కంపల్సరీగా దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంకా ఎంత వాటర్ తాగినా ఒక్కోసారి ఇక బాడీ అనేది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం బాడీకి సెట్ అవ్వడానికి టైంలోనే మనం కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. కాబట్టి నేనైతే ఇలా స్ప్రేలు ఇలాగైతే వాడుతున్నాను. ఓన్లీ ప్రెజెంట్ అయితే బాడీకి బాడీ లోషన్ ఉంటుంది కదా, అది వాడుతున్నాను. ఈ కాళ్ళ పగుళ్ళకైతే అది వాడినా కూడా యూజ్ అనిపించలేదు కాబట్టి ఇదైతే ట్రై చేశాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూసాను అనమాట ఇది. అంతకుముందు కూడా వేరే ప్రోడక్ట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ రీల్లోనే చూసి కొన్నాను, కానీ అదైతే యూజ్లెస్ అనమాట. అసలు దాన్ని ఎందుకు వాడాలో కూడా అర్థం కావట్లేదు. అది అలా వదిలేశాను. అది ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను. దానివల్ల యూజ్ లేదు, అది మాత్రం కొనొద్దని అయితే నేను మీకైతే చెప్పాలన్నమాట. ఎందుకంటే అది కూడా నాకు 500 అలా పడింది. 500 అంటే ఏం తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. అది కూడా చాలా చిన్నదనమాట, చిన్న డబ్బా అనేది. దాంట్లో నుంచి ఎక్కువ లోషన్ కూడా ఏమీ రాదనమాట. అంటే రోలింగ్ చేసే ఉంటుంది కదా, సేమ్ అలాంటి ప్రోడక్టే అనమాట అది. దాంట్లో ఎక్కువ లోషన్ రావట్లేదు, యూజ్ కూడా ఏమో అనిపించలేదు. మళ్ళీ దానికి ఏంటంటే ఎవరిది వాళ్ళు యూజ్ చేయాలన్నమాట. ఒకళ్ళు యూజ్ చేసింది ఇంకొకళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ స్కిన్ మీద రోల్ చేస్తాం కాబట్టి స్కిన్ టు స్కిన్ అట్లా యూజ్ చేయకూడదు. కాబట్టి ఎవరిది వాళ్ళు యూజ్ చేయాలి. దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇలా స్ప్రే చేస్తాము, మన స్కిన్కి ఏమి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా పెద్ద క్వాంటిటీ వచ్చిందనమాట. అంటే 100 ml అలా వచ్చింది. దీని ఎక్స్పైరీ కూడా 2 years అయితే ఉంది. సో మనకైతే ఒక డబ్బా కొని తెచ్చుకున్నాం అనుకో, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా యూజ్ చేయవచ్చు అనమాట. వేస్ట్ ప్రోడక్ట్ అయితే కాదు. మీరే చూడండి, ఫస్ట్ డేకి నా కాళ్ళు ఎలా ఉన్నాయి, 4th డేకి ఎలా ఉన్నదో మీరే కంపేర్ చేసుకుని చాలా వరకు క్యూర్ అయిపోయాయి. ఇంకా 7 days రెగ్యులర్గా వాడుంటే ఇంకా బాగా నార్మల్ అయిపోయాయి. కానీ నేను లేజీ ఉండడం వల్ల అవైతే యూజ్ చేయట్లేదు. సరే, ఈసారి అయితే క్లియర్గా అయితే వీడియో తీస్తాను. 7 days కంప్లీట్గా వాడితే ఎంత నార్మల్ అయిపోతాయి, కాళ్ళు ఎంత స్మూత్గా ఉంటాయి అనేది కంపల్సరీ అయితే వీడియో తీస్తాను. యూస్ఫుల్ వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.